గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈనాటి మన పాఠ్యాంశం అంతఃస్రావక వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్. నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావక వ్యవస్థ అన్నవి జంతువులలో విధులను సమన్వయంగా నిర్వహించే సమాకలన వ్యవస్థలుగా చెప్పవచ్చు. ఈ రెండు వ్యవస్థలు దేహంలో జీవుల యొక్క వివిధ క్రియా విధానాలను సమాకలనము చేస్తూ జీవుల దేహంలో సమతాస్థితిని కొనసాగించడానికి తోడ్పడే ముఖ్యమైన వ్యవస్థలుగా చెప్పవచ్చును. నాడీ వ్యవస్థ విద్యుత్ సంకేతాల ద్వారా శరీర భాగాలతో సంబంధాన్ని పెట్టుకొని ఉంటే, అంతఃస్రావక వ్యవస్థ అన్నది రసాయన వార్తా వాహకాల ద్వారా శరీర భాగాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. నాడీ మరియు హార్మోన్లు రెండు కూడా సన్నిహితంగా పనిచేస్తూ జీవుల దేహంలోని సమతాస్థితి లేదా హోమియోస్టాసిస్ను నిర్వహిస్తూ ఉంటాయి. నాడీ సంకేతాలన్నవి చాలా త్వరితగతిన ఏర్పడి వాటి క్రియ స్వల్పకాలంగా ఉంటుంది. అయితే హార్మోన్ల చర్య అన్నది నెమ్మదిగా ప్రారంభమై దీర్ఘకాలికంగా ఉంటుంది. జీవుల యొక్క దేహంలో, ముఖ్యంగా జంతువుల యొక్క దేహంలో రెండు రకాల గ్రంథులను గమనించగలం. అవి నాళాలను కలిగి ఉండే గ్రంథులు మరియు నాళాలు లేని గ్రంథులు, నాళయుత గ్రంథులు మరియు వినాళ గ్రంథులు. మొదటగా గ్రంథి అన్న పదానికి నిర్వచనాన్ని గమనించినప్పుడు, ప్రత్యేకమైన కణజాలాల చేత ఏర్పడి ప్రత్యేకమైన రసాయనిక పదార్థాలను స్రవించే కణజాల సముదాయాన్ని గ్రంథి అంటారు. జీవుల దేహంలో నాళయుత గ్రంథులు మరియు వినాళ గ్రంథులు అను రెండు రకాల గ్రంథులను గమనించగలం. వినాళ గ్రంథులు అన్నటివి వాటి యొక్క స్రావకాలను రక్తములో ప్రసరింపజేస్తాయి. వినాళ గ్రంథుల యొక్క స్రావకాలను హార్మోన్లు అంటారు. హార్మోన్లను మరొక విధంగా కెమికల్ మెసెంజర్స్ అని కూడా అభివర్ణించవచ్చు. హార్మోన్లు అన్నవి టార్గెట్ ఆర్గాన్ స్పెసిఫిసిటీని ప్రదర్శిస్తాయి. హార్మోన్లు అన్నవి టార్గెట్ ఆర్గాన్ స్పెసిఫిసిటీని ప్రదర్శించే ముఖ్యమైన రసాయన వాహకాలు. హార్మోన్లను కెమికల్ మెసెంజర్స్ అని మరియు ఆటోమోన్స్ అని కూడా వర్ణించవచ్చు. హార్మోన్స్ యాక్ట్ యాజ్ స్పెసిఫిక్ ఆర్గాన్స్ రెఫర్ టు యాజ్ టార్గెట్ ఆర్గాన్. హార్మోన్లు అన్నటి ఒక ప్రత్యేక అవయవం పైన లేదా ప్రత్యేకమైన కణజాలం పైన మాత్రమే తమ ప్రభావాన్ని చూపించగలవు. ఆ విధంగా తమ ప్రభావాన్ని ఏ అవయవం పైన లేదా ఏ కణజాలం పైన ప్రదర్శిస్తాయో అలాంటి అవయవాన్ని లేదా అలాంటి కణజాలాన్ని టార్గెట్ ఆర్గాన్ లేదా టార్గెట్ టిష్యూ అని చెప్పవచ్చు. నౌ వి సీ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ హార్మోన్స్. హార్మోన్ల యొక్క సాధారణ లక్షణాలను గమనిద్దాం. హార్మోన్లు అన్నవి రసాయన వాహకాలు లేదా కెమికల్ మెసెంజర్స్. దే ప్రొడ్యూస్డ్ ఇంటూ ఎ ట్రేస్ అమౌంట్, చాలా తక్కువ పరిమాణంలో స్రవింపబడే పదార్థాలు లేదా రసాయనిక పదార్థాలు. దే క్యారీడ్ బై బ్లడ్ టు ది టార్గెట్ టిష్యూ, రక్తం ద్వారా వాటి యొక్క టార్గెట్ టిష్యూ లేదా టార్గెట్ అవయవం దగ్గరికి ప్రసరింపబడే రసాయనిక వాహకాలు. దే యాక్ట్ యాజ్ కెటలిస్ట్, చర్యా వేగాన్ని పెంచడానికి తోడ్పడే కారకాలుగా పనిచేస్తాయి. ఏ సింగిల్ హార్మోన్ మే హ్యావ్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఆన్ సింగిల్ టార్గెట్ టిష్యూ ఆర్ సెవరల్ డిఫరెంట్ టార్గెట్ టిష్యూ. ఒక హార్మోన్ అన్నది ఒకే రకమైన టార్గెట్ అవయవం పైన కానీ లేదా ఒకటి కంటే మించి అనేక రకాల టార్గెట్ అవయవాలపైన కూడా తన ప్రభావాన్ని చూపించగలదు. హార్మోన్ల యొక్క మాలిక్యులర్
వెయిట్ అన్నది చాలా తక్కువ. హార్మోన్స్ హ్యావ్ లో మాలిక్యులర్ వెయిట్, సో దే క్యాన్ పాస్ త్రూ క్యాపిలరీ వాల్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్. హార్మోన్ల యొక్క అణుభారం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల హార్మోన్లు అన్నటివి క్యాపిలరీ రక్త నాళ గోడల ద్వారా మరియు ప్లాస్మా త్వచం ద్వారా సులువుగా ప్రసరింపగలవు. హార్మోన్లు నీటిలో కరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. దే క్యాన్ యాక్ట్ ఇన్ వెరీ లో కాన్సన్ట్రేషన్. అతి తక్కువ పరిమాణంలో కూడా తమ యొక్క ప్రభావాన్ని ప్రదర్శించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దే డెస్ట్రాయిడ్ యాజ్ సూన్ యాజ్ దేర్ ఫంక్షన్స్ ఆర్ ఓవర్. వాటి యొక్క క్రియా విధానము అయిన వెంటనే నిర్వీర్యము కాబడతాయి. హార్మోన్స్ ఆర్ నాట్ స్పీసీస్ స్పెసిఫిక్. హార్మోన్లు అన్నటివి స్పీసీస్ స్పెసిఫిక్ను ప్రదర్శించవు. హార్మోన్స్ ఆర్ నాట్ స్పీసీస్ స్పెసిఫిక్ బికాస్ హార్మోన్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎనిమల్స్ ఆర్ ఫౌండ్ టు బీ ఎఫెక్టివ్ ఇన్ మ్యాన్. కావున హార్మోన్లు అన్నవి ఒక రకానికి సంబంధించిన హార్మోను జంతువుల నుంచి సేకరించినప్పటికీ వాటి యొక్క చర్యా విధానం, వాటి యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ద ఎండోక్రైన్ సిస్టమ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. అంతఃస్రావక వ్యవస్థ అన్నది నాడీ వ్యవస్థ ఆధీనంలో పనిచేస్తూ నాడీ ఉద్దీపనాల ఫలితంగా పనిచేస్తూ ఉంటుంది. హార్మోన్ల యొక్క విధులు, ఫంక్షన్స్ ఆఫ్ హార్మోన్. ద హార్మోన్స్ రెగ్యులేట్ అండ్ కంట్రోల్ మోస్ట్ ఆఫ్ ద ఫిజియలాజికల్ యాక్టివిటీస్ ఆఫ్ ఆర్గాన్స్. నౌ వి సీ సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ హార్మోన్స్. హార్మోన్లు అన్నవి జీవుల దేహంలో జరిగే అనేక శరీర ధర్మక్రియలను నిర్వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకు హార్మోన్ల యొక్క కొన్ని విధులను మనం గమనించినట్లయితే, హార్మోన్లు అన్నటివి దే ఇన్వాల్వ్ ఇన్ కంట్రాక్షన్ ఆఫ్ మజిల్ కంట్రాక్షన్లో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. సెక్రేషన్ ఆఫ్ హార్మోన్స్, ఒక రకమైన హార్మోన్ మరొక రకమైన గ్రంథిని ప్రేరేపించి హార్మోన్ల యొక్క విడుదలలో తోడ్పడుతూ ఉంటాయి. సెక్రేషన్ ఆఫ్ ఎంజైమ్ల యొక్క సెక్రేషన్, స్రావకంలో కూడా హార్మోన్లు ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. డైజెషన్, మెటబాలిజం, జీవనక్రియలు, ఆస్మా రెగ్యులేషన్, గ్రోత్, మెటామార్ఫసిస్, మౌల్టింగ్, రీజనరేషన్, గొనాడ్ మెచ్యురేషన్, బీజ కణాల యొక్క పరిణితి, ఓవ్యులేషన్ అండ్ సెమినేషన్, సెక్సువల్ సైకిల్, లైంగిక వలయాల అభివృద్ధి, బర్త్, మిల్క్ సెక్రేషన్, డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. These are the some of the important functions of hormones. Now we see the chemical nature of hormones. Hormones, they do not belong to any special group of the chemical. They belong to three groups, namely amines, steroids and proteins. Now we see one by one. Amines. This type of hormones are made up of amines, are secreted by gland cells of nervous origin. నాడీ సంబంధమైన పదార్థము నుంచి ఉద్భవించిన అంతఃస్రావక గ్రంథుల నుంచి స్రవించబడే హార్మోన్లు అమైన్లు. ఉదాహరణకు హార్మోన్స్ విచ్ ఆర్ సెక్రేటెడ్ బై అడ్రినల్ మెడుల్లా అండ్ న్యూరోహైపోఫైసిస్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్, విచ్ ఈజ్ పోస్టీరియర్ లోబ్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్. ఈ రకానికి సంబంధించిన హార్మోన్లు అమైన్ రకానికి సంబంధించిన హార్మోన్లకు ఉదాహరణగా చెప్పవచ్చు. రెండవ రకానికి సంబంధించిన హార్మోన్లు స్టిరాయిడ్. స్టిరాయిడ్ హార్మోన్స్ ఆర్ మేడప్ ఆఫ్ లిపిడ్స్. క్రొవ్వు సంబంధమైన పదార్థం చేత నిర్మితమైన హార్మోన్లు స్టిరాయిడ్ హార్మోన్స్. దే ఆర్ సెక్రేటెడ్ బై గ్లాండ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ సీలోమిక్ మీసోథీలియం. ఉదాహరణకు హార్మోన్స్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్, ఓవరిస్, టెస్టిస్. ఈ రకమైన అంతఃస్రావక గ్రంథులకు సంబంధించిన హార్మోన్లు అన్నవి స్టిరాయిడ్ హార్మోన్లకు ఉదాహరణగా చెప్పవచ్చు. మూడవ రకానికి సంబంధించిన హార్మోన్లు ప్రోటీన్స్. సర్టెయిన్ హార్మోన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అండ్ పాలీపెప్టైడ్స్.
కొన్ని రకాల హార్మోన్లు అన్నటివి అమైనో ఆమ్లాలు లేదా పాలీపెప్టైడ్ల చేత నిర్మితమై ఉంటాయి. అలాంటి హార్మోన్లను ప్రోటీన్ హార్మోన్లుగా చెప్పవచ్చు. ఉదాహరణకు హార్మోన్స్ విచ్ ఆర్ సెక్రేటెడ్ బై అడినో హైపోఫైసిస్ విచ్ ఈస్ ది యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్, పారాథైరాయిడ్, ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హార్న్స్, ఎలిమెంటరీ కెనాల్. ఇలాంటి రకమైన హార్మోన్లన్నీ కూడా ప్రోటీన్ సంబంధించిన హార్మోన్లుగా చెప్పవచ్చు. నౌ వి సీ ఎండోక్రైన్ ఆర్గాన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మానవునిలో ఉండే అంతఃస్రావక అంగాల గురించి గమనించగలము. హైపోథలామస్, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, adrenal gland. Adrenal gland having two parts, two regions. There are cortex, adrenal cortex, and adrenal medulla. Then thymus glands, pancreas, gonads. They are ovary and testis. So in this diagram, you can observe the different endocrine organs of the human being. So in this picture, we can clearly observe the pituitary gland and hypothalamus. Hypothalamus and pituitary gland. Hypothalamus secretes, release and inhibiting hormones. Hypothalamus act as master control facility. Hypothalamus అన్నది నాడీ సంబంధితమైన పదార్థం చేత ఏర్పడిన అంతఃస్రావక గ్రంథి. హైపోథలామస్ మెదడులో ఒక భాగం కావున నాడీ సంబంధమైన కలజాలం చేత ఏర్పడిన అంతఃస్రావక గ్రంథిగా చెప్పవచ్చు. హైపోథలామస్ అన్నది రిలీజింగ్ మరియు ఇన్హిబిటింగ్ హార్మోన్లను స్రవిస్తూ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీని కలిగి ఉన్న గ్రంథిగా చెప్పవచ్చు. హైపోథలామస్ అన్నది స్రావక హార్మోన్లు మరియు నిరోధక హార్మోన్లను మాత్రమే స్రవించే గ్రంథిగా చెప్పవచ్చు. హైపోథలామస్ స్రవించే స్రావక హార్మోన్లు అన్నటివి పీయూష గ్రంథిని ప్రేరేపించి పీయూష గ్రంథి నుంచి వివిధ రకాల హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తూ ఉంటాయి. దెన్ పిట్యూటరీ గ్లాండ్ కాల్డ్ యాజ్ మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్. అంతఃస్రావక వ్యవస్థలో అతి ముఖ్యమైన గ్రంథిగా వర్ణించే గ్రంథి పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్. దీనిని మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ అని కూడా చెప్పవచ్చు. ఇన్ దిస్ క్లాస్ we learn about the pituitary gland and the hormones of pituitary gland and hormones of hypothalamus. ఈ తరగతిలో మనము హైపోథలామస్ యొక్క హార్మోన్లు మరియు పిట్యూటరీ గ్రంథి యొక్క నిర్మాణం, పిట్యూటరీ గ్రంథి యొక్క హార్మోన్ల గురించి నేర్చుకుంటాం. పీయూష గ్రంథి. పీయూష గ్రంథి అన్నది బఠానీ గింజ పరిమాణంలో ఉండే గ్రంథి. పీయూష గ్రంథిలో ముఖ్యంగా 2 లోబ్స్ మనం గమనించగలము, 2 లంబికలను గమనించగలము. పిట్యూటరీ గ్రంథి యొక్క పరిమాణం బఠానీ గింజ పరిమాణంలో ఉంటూ 0.5 గ్రామ్స్ వెయిట్ను కలిగి ఉండే, బరువును కలిగి ఉండే బఠానీ గింజ పరిమాణంలో ఉండే గ్రంథి. ఇది సెల్లా టర్సికా అనే ఒక కుహరము లాంటి నిర్మాణంలో అమరి ఉండే గ్రంథి. దీనిని మాస్టర్ గ్లాండ్ అని, హైపోఫైసిస్ అని, బ్యాండ్ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ అని కూడా వర్ణించడం జరిగింది. పిట్యూటరీ గ్రంథి యొక్క నిర్మాణంలో ముఖ్యంగా 2 రకాల భాగాలను మనం గమనించగలము. అడినో హైపోఫైసిస్ మరియు న్యూరో హైపోఫైసిస్. పూర్వలంబిక మరియు పరలంబిక అనే 2 లంబికలను గమనించగలము. అడినో హైపోఫైసిస్ యొక్క నిర్మాణాన్ని గమనిస్తే 3 భాగాలు మనం గుర్తించగలం. ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ పార్స్ డిస్టాలిస్, పార్స్ ట్యూబులారిస్ అండ్ పార్స్ ఇంటర్మీడియా అను భాగాలు అడినో హైపోఫైసిస్కు సంబంధించిన భాగాలు లేదా పూర్వలంబికకు సంబంధించిన భాగాలు. పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబికను న్యూరో హైపోఫైసిస్ అంటారు. పరలంబిక నందు పార్స్
నర్వోసా, ఇన్ఫండిబులం అనే భాగాలు ఉంటాయి. నౌ వి సీ ద function of hormone. In this diagram we can observe how the hormone will function. This schematic diagram shows the function of hormone. As I told previously, అంతఃస్రావక వ్యవస్థ అన్నది నాడీ ఉద్దీపనాల ఫలితంగా అంతఃస్రావక గ్రంథులు పనిచేస్తాయి. స్టిములస్, నాడీ ఉద్దీపనాల ఫలితంగా ఉద్భవించిన స్టిములస్ ప్రేరణ అన్నది హైపోథలామస్ను చేరడం వల్ల హైపోథలామస్ అన్నది రిలీజింగ్ మరియు ఇన్హిబిటింగ్ హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్లు పిట్యూటరీ గ్రంథి యొక్క స్రావకాలను నియంత్రిస్తూ ఉంటాయి. పిట్యూటరీ గ్రంథి హైపోథలామస్ నుండి విడుదల కాబడిన రిలీజింగ్ హార్మోన్ల ప్రభావం వల్ల పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేట్ కాబడి పిట్యూటరీ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు దేహంలోని వివిధ గ్రంథులను ప్రేరేపించి వాటి యొక్క స్రావకాలను స్రవించే విధంగా ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్లు అన్నటివి వాటి యొక్క టార్గెట్ అవయవాలపైన లేదా టార్గెట్ కణజాలాలపైన పనిచేస్తూ తమ క్రియను నిర్వహిస్తూ ఉంటాయి. నౌ వి సీ హార్మోన్స్ ఆఫ్ హైపోథలామస్. హైపోథలామస్కు సంబంధించిన ముఖ్యమైన హార్మోన్లను గురించి తెలుసుకుందాం. హైపోథలామస్ స్రవించే హార్మోన్లు అన్నవి రిలీజింగ్ మరియు ఇన్హిబిటింగ్ హార్మోన్లు. ఫస్ట్ వన్, గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ GHRH. టార్గెట్ ఆర్గాన్ ఈజ్ అడినోహైపోఫైసిస్. ఇట్స్ ఫంక్షన్ ఈజ్ secrete growth hormone. Growth hormone release inhibiting hormone. Adenohypophysis inhibit growth hormone, that is the function. Thyrotropin releasing hormone. Target organ is adenohypophysis. It's the function of TRH is secrete THS, thyroid stimulating hormone. Corticotropin releasing hormone. Target organ is adenohypophysis. The function is secrete ACTH, adenocorticotropic hormone. Gonadotropic releasing hormone. Target organ adenohypophysis. It releases follicular stimulating hormone and luteinizing hormone. Prolactin releasing hormone. This hormone helps to release the prolactin. Prolactin releasing inhibiting hormone. This hormone helps to inhibit the secretion of prolactin. Melanocyte stimulating hormone. It helps to release the melanocyte hormone. Melanocyte stimulating inhibiting hormone. This hormone inhibits the secretion of melanocyte stimulating hormone. So these are the some of the hormones of hypothalamus. These all hormones are releasing or inhibiting type of hormones only. Hypothalamus secretes only releasing and inhibiting hormones. Now we see about the hormones of pituitary gland. Pituitary గ్రంథి యొక్క హార్మోన్ల గురించి పరిశీలిద్దాం. పిట్యూటరీ గ్రంథిలో ముఖ్యంగా రెండు లంబికలు ఉంటాయి. అవి పూర్వలంబిక మరియు పరలంబిక. పూర్వలంబికను అడెనోహైపోఫైసిస్ అని, పరలంబికను న్యూరోహైపోఫైసిస్ అని చెప్పవచ్చు. అడెనోహైపోఫైసిస్కు సంబంధించిన ముఖ్యమైన హార్మోన్లు ఏవనగా గ్రోత్ హార్మోన్. It stimulates the multiplication of cell. It increases the body growth. It stimulates the growth of muscle. It stimulates the growth of thymus. It increases the secretion of milk during lactation. It increases protein synthesis. These are the different functions of growth hormone. So it helps to
grow the tissues, body growth. The hypersecretion of this growth hormone in childhood causes for gigantism. In the adult stage, it causes for acromegaly. The hyposecretion of growth hormone leads to dwarfism, maragujutanam. Adrenocorticotropic hormone, ACTH, adrenocorticotropic hormone. It is secreted by anterior lobe of pituitary gland. It is a protein hormone. This hormone stimulates the activity of the adrenal cortex, inducing the secretion of glucocorticoids. The deficiency of this hormone causes rheumatoid fever or Addison's disease. Then next hormone is thyroid stimulating hormone. The target organ is thyroid gland. It stimulates the thyroid gland, thereby increasing the thyroxine secretion. Next one is follicular stimulating hormone. The target organs are gonads. Follicular stimulating hormone is secreted by the anterior lobe of pituitary gland, that is adenohypophysis. It is a glycoprotein. In females, the follicular stimulating hormone increases the number and size of Graafian follicles. In males, it stimulates the testes for spermatogenesis. These are the functions of follicular stimulating hormone. Then luteinizing hormone, LH. It is also called as interstitial cell stimulating hormone, ICSH. Luteinizing hormone is a gonadotropic hormone secreted by anterior lobe of pituitary. It makes the Graafian follicles grow and mature. In cooperation with follicular stimulating hormone, it causes the rupture of the follicle and ovulation. In the case of males, the luteinizing hormone stimulates the interstitial cells of testes and consequently the production of androgen. Then prolactin. It is also called as lactogen hormone or luteotropic hormone. Prolactin is secreted by anterior lobe of pituitary gland. It is a protein hormone. It helps in initiating milk secretion in the breast. It stimulates the proliferation of glandular elements of the mammary glands during pregnancy. It helps to complete development of the breast during the pregnancy. Melanocyte stimulating hormone, MSH. The melanocyte stimulating hormone is also called as intermedin because it is secreted by the pars intermedia of the anterior lobe of the pituitary gland. It has many biological actions. It affects the pigment dispersion in the melanophores of lower vertebrates. So these are the different hormones of adenohypophysis. Now in this diagram we can see the pictorial representation of gigantism, acromegaly and dwarfism. So these are the deficiency disorders, hyper and hyposecretions of growth hormone. Now we see about the hormones of neurohypophysis. This is the second lobe of pituitary gland, that is neurohypophysis. Neurohypophysis secretes only two hormones. They are vasopressin and oxytocin. Vasopressin is secreted by the posterior lobe of pituitary gland.
It stimulates the nephron to reabsorb water from the urine, and thus it reduces the volume of urine formed. Hence, this hormone is called as antidiuretic hormone. The deficiency of this hormone leads to diabetes insipidus. The major function of this hormone is water retention or water reabsorption in the nephric tube. The second hormone of neurohypophysis is oxytocin or pitocin. The term oxytocin is derived from Greek. It means quick childbirth. Oxys means swift. Tokos means childbirth. It causes contraction of pregnant uterus. Oxytocin takes part in the onset of parturition. It causes the contraction of mammary glands, resulting in the ejection of milk. So it is otherwise called as milk ejecting hormone. So these are the two hormones of neurohypophysis. Now we stop here. Next class we will learn about the remaining endocrine glands and their secretion, functions and deficiency disorders. So in this class we learned about the hormones of pituitary gland and the hormones of hypothalamus. Thank you.